దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీయులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు. ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాసరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతి కొండగుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగియుండెను. దావీదు మరుగుస్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు తాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఈలాగు చెయ్యకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.